మరి ఈ ఆశీర్వాదకరమైన కార్యంలో ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి అభిషక్త దైవజనురాలు అమ్మగారికి, అలాగే దైవజనులు రాము గారు, అలాగే మణికుమారయ్య గారు ప్రత్యేకమైన శుభాలు చెబుతూ, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ నూతన మందిరంలో నేను ఇక్కడికి రావటం ఇది మొదటిసారిది. గతంలో నేను ఆ మందిరంలోకి వచ్చాను. అయినా మరి దైవజనులు కుటుంబం ఎంతగానో ప్రార్థించి ప్రాకారములు విస్తరింపబడాలని చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఈ విశాలమైనటువంటి కట్టడంలోనికి నడిపించటాన్ని బట్టి దేవునికి మహిమ. మరి మీ దైవజనులు వెంట ఉన్నటువంటి సంఘం అంతటికీ ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మరి నాకంటే చిన్నవాడైనా తాతగా మారినటువంటి ఏదేమైనా దేవుని కృప, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఏం చెప్పారు ఈరోజు కార్యక్రమాన్ని? నా కుటుంబము యేసయ్యతో ఒక గడియ. రైట్. ఎన్ని గడియలు వెళ్ళిపోతూ ఉంటాయి, ఒక గడియను కేటాయించాలనేటువంటి ఆ మాట ఎంత ఆశీర్వాదకరమో ఈరోజు వాక్యంలో మనం చూడబోతున్నాం. సాధారణంగా వాటి తర్జుమాల్లో గడియ, విఘడియ కొన్ని తెలుగు గ్రాంధికమైన భాషల్లో ఉపయోగించేవారు. ఈ గడియ యొక్క గణాంకంలో 24 నిమిషాలు ఎంతో వచ్చేది. కానీ ఇంగ్లీష్ తర్జుమాలో దాన్ని 1 అవర్ అనేటువంటి మాట ఉపయోగించారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూస్తే, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ఎంత చక్కని మాట అంటున్నారు చూసారా ప్రభు వారు. ఏం చెప్పారు వాళ్ళకి? అయ్యా మెలకుగా ఉండి ప్రార్థించండి అయ్యా అన్నారు. మళ్ళీ వచ్చేసరికి నిద్రపోతున్నారు. ప్రభువారు ఒక్క గడియ నా కొరకు కేటాయించలేరా? ఈరోజు దేవుడు ఎన్నో గడియలు మనకిస్తున్నారు. ఒక రోజులో ఎన్నో గడియలు గతించిపోతూ ఉన్నాయి. కానీ ప్రభుతో గడిపే గడియలు ఎంత ఆశీర్వాదం, అవి ఎంత మేలు చేస్తాయో చూసేటప్పుడు ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. సౌత్ కొరియా దేశంలో పాల్ యాంగి చో గారి చర్చ్ ప్రపంచంలోనే అతిపెద్ద చర్చ్. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడానికి మీరు సంతోషంగా వచ్చారో, ఇబ్బందిగా వచ్చారో, బలవంతంగా వచ్చారో నాకు తెలియదు. కానీ పాల్ యాంగి గారి చో ఆ చర్చ్ చాలా ప్రపంచంలోనే పెద్దది. నేను దాన్ని దర్శించాను. అక్కడ ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటని ఆ ప్రత్యేకతలు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు బేసిక్ ఏంటయ్యా అంటే, అక్కడ ప్రతిరోజు ఆరాధన ఉంటుంది. మీ అయ్యగారు ఒక 7 రోజులు కార్యక్రమం పెట్టాలంటే ఆలోచించాలి. ఎందుకంటే 7 రోజులంటే అమ్మో వస్తారా రారా, విసిగిపోతారా, నెలలో కార్యక్రమాలు ఎక్కువైపోతున్నాయని. ఆ చర్చ్లో ప్రతిరోజు కూడా సంఘస్థులందరూ ఉదయాన్నే లేచి వారు సిద్ధపడి నేరుగా చర్చ్కి వచ్చి 1 గంట సేపు ఆరాధన చేసి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి, స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి, పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళే వాళ్ళకి అక్కడి నుంచి డిస్పాస్ అవుతారు. ప్రతిరోజు ఆరాధన. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మా సంఘంలో కూడా ఏదైనా ఒక కార్యక్రమం పెట్టామంటే ఒకసారి ఆలోచన చేసుకుంటాం, అమ్మో ఈ వారంలో ఈ నెలలో ఎక్కువైపోయినాయా కార్యక్రమాలు, ఒకసారి తగ్గించుకుంటే బాగుంటుందేమో, ఈ విశ్వాసుల్లో ఒకవేళ ఎక్కువగా చేసి వాళ్ళని ఏమైనా విసిగించామనే భావం కలుగుతుందేమో అని. కానీ ఆ చర్చ్లో లక్షలాది మంది, కొద్దిమంది కాదు, లక్షలాది మంది ఉదయాన్నే లేవటం, రెడీ అవటం, స్ట్రైట్ వే చర్చ్కి వచ్చేసేయటం, 1 గంట సేపు ఆరాధించడం, అక్కడి నుంచి వ్యాపార సంస్థకు వెళ్ళేవారు వ్యాపారానికి, పనులకు వెళ్ళేవాళ్ళు పనులకి, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి. ఎంత శ్రేష్టమైనదంటే ఆ దేవుడు ఆ దేశాన్ని, ఆ సంఘాన్ని, ఆ కుటుంబాలను అంతగా ఆశీర్వదించారని వారు గర్వంగా చెప్పుకుంటారు. మనంగా వాళ్ళు చెప్పుకుని, అయ్యా మా దేశము, మా కుటుంబాలు, మా సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే ప్రతిరోజు ఉదయాన్నే 1 గంట దేవుని సన్నిధిలో మేము గడుపుతామని. ఈరోజు ప్రభు అడిగినటువంటి ప్రశ్నలో ఎంతమంది మనము ఆ సమయాన్ని గడుపుతున్నామని ఆలోచన చేస్తే
మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో కూడా మార్కు సువార్త ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ఆయన ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ 3 విషయాలు చెప్తాను. ప్రారంభంలో కొంత సమయాన్ని దేవునితో గడపటానికి యేసు ప్రభువారు ఒక చక్కని మాదిరి. యేసు ప్రభువారు వారి పరిచర్యలో ఎంత తీరిక లేకుండా ఉన్నా పెందల కడనే లేచి ప్రార్థనకు సమయాన్ని కేటాయించేవారు. ఈ ప్రార్థనకు సమయాన్ని కేటాయించటంలో ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని ఎంచుకున్నారు. ఎప్పుడంటే అది పెందల కడనే లేచి, జాగ్రత్తగా గమనించండి. మొదటి సమయాన్ని దేవుని సన్నిధిలో గడపాలనేటువంటి శ్రేష్టతను గురించి ఆలోచన చేస్తే, ఒక దినములో ఎన్నో గడియల సమూహం, ఆ గడియలన్నీ కూడా ఫలభరితంగా ఉంటున్నాయి, సంతోషకరంగా ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో వేదనతో కూడా ఉండొచ్చు. ఏ సమయం గుండా వెళ్ళేసరికి ఈ మొదటి గడియ సందర్భాన్ని చూస్తే చాలా మంది కొన్ని సెంటిమెంట్స్ ఉంటూ ఉంటాయి. సాయంత్రం ఇంటికి వచ్చాక కాఫీ ఇచ్చాక అంటాడు, ఈరోజు ఆఫీసులో అంతా గొడవే, ఉదయం లేచి నీ మొహం చూసాను అంటాడు. అవునా లేదా? ఈ ఉదయం లేచేసరికి నీ మొహం చూశాను కనుక ఈ రోజంతా నాకు చాలాసార్లు వింటూ ఉంటారు కదా. ఉదయం లేచిన వెంటనే ఏం చేస్తే ఆనందం కలుగుతుంది, ఏం చేస్తే లాభం కలుగుతుంది. కొంతమంది విచిత్రమైన ఫోటోలు చూస్తారు, కొంతమంది వాళ్ళ చేతులు వాళ్ళే చూసి ముద్దు పెట్టుకుంటారు, కొంతమంది ఏవేవో ప్రయోగాలు చేస్తారు. సాధారణంగా ఎవరు బిడ్డలు లేచిన వెంటనే కళ్ళు కూడా తెరవకుండా మొబైల్ తెరవకుంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యంలో ఉండేటువంటి శ్రేష్టత ఏముంటాయా అన్నట్లయితే 141వ సంకీర్తన 2వ చరణంలో ఒక మాట అన్నారు చూడండి. 141వ సంకీర్తన 2వ చరణం, నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను. ఏం చేయాలటండి? ఉదయాన్నే లేచి సాయంకాలము 2 సందర్భాలు చెప్తారు. ఆ 2 విషయాలే నేను ఈరోజు మీకు వివరించాలని ఆశపడుతున్నాను. సాధారణంగా ఈ కుటుంబ ఆశీర్వాద కూడికల్లో కుటుంబ యజమానుడు అనుకుందాం, మనం పిక్చరైజ్ చేసుకుందాం. ఎవరైనా ఒక కుటుంబ యజమానుడు మాట వినట్లేదు, భర్త మాట వినట్లేదు, భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ కుమార్తె తండ్రి అడుగుతూ ఉంటాడు, ఏమ్మా మాట వినట్లేదా? అసలు ఎవరు చెప్తే మాట వింటాడు చెప్పమ్మా, నేను చెప్తానంటాడు. అవునా కాదా? ఎవరు చెప్తే వింటారు? పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు ఈ పిల్లలు, అయ్యా వాడు నా మాట వినడు, వాళ్ళ అమ్మ మాటే వింటాడు. ఆ అమ్మాయి అల్లరి చేస్తుంటే, అమ్మో ఈ పిల్ల నా మాట వినదు, వాళ్ళ డాడీ మాటే వింటది. సాధారణంగా వినిపించే మాటలు, కానీ అది భర్త అయినా భార్య అయినా కుమారుడైనా కుమార్తె అయినా ఎవరి మాట వింటారో తెలుసా? దేవుని మాట వింటారు. పంచాయతీలు అక్కడెక్కడ పెడుతుంటారు. మనం చాలా కుటుంబాల్లో సమస్యలు వచ్చేది ఇక్కడే. నీవు నీ కుటుంబంతో నీవు మొదటగా మాట్లాడవలసింది సమస్య కోసం దేవునితో మాట్లాడకుండా, ఇదిగో యజమానుడు మాట్లాడట్లేదు, ఇరుగమ్మకి చెప్పి, పొరుగమ్మకి చెప్పి, ఇంటికాడ వాళ్ళకి చెప్పి, అత్తోరింటి వాళ్ళకి చెప్పి, చివరికి నువ్వు చెడ్డవడం కంటే నీ సమస్యను దేవుని సన్నిధికి తీసుకురావాలి. నీ కుమారుడు మాట వినట్లేదా? నీ కుమార్తె మాట వినట్లేదా? సమస్య ఏదైనా కుటుంబంలో ఉందా? దేవుడు నీకు ఇచ్చినటువంటి ధూపం వేసే బలిపీఠము నీకుంది. నీ సమస్యను పరిష్కరించగలిగిన వాడు, ఎలాంటి కఠినమైన హృదయం కలిగిన వారినైనా కదిలించగలిగిన వాడు దేవుడు. ఆ సమస్యను దేవుని ఎదుకు తీసుకురావాలి. దేవునితో గడిపే సమయం. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, గ్రూప్ కాల్స్ కలుపుకుంటున్నారు, గ్రూప్ వీడియో కాల్స్ కలుపుకుంటున్నారు, బాతకాన్ని వేసుకుంటున్నారు, ఇంటి పరువు లోకంలో ఉండేటువంటి సరిహద్దులు దాచిన వారితో కూడా మాట్లాడుతున్నారు. కానీ మోకరించి దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడట్లేదు. నీ సమస్య గల కారణం అదే. నీ సమస్య పరిష్కారం కావడానికి ఎంత విస్తారంగా వివరించాలని చెప్పే ప్రయత్నంలో
నీ ఇంట్లో ఉండేటువంటి రహస్యాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తావు. ఫలితం ఏమిటో తెలుసా? నీ కుటుంబంలో సమస్యను పెద్ద చేసుకుంటున్నావు. ఏదో ఒక రోజు నువ్వు చెప్పిన సంగతులే నిన్ను తలదించుకునేలా చేస్తాయి. కానీ నువ్వు మాట్లాడవలసినది దేవునితో. ఇక్కడ కీర్తనాకారుడు చెప్పినటువంటి మాటను జాగ్రత్తగా చూసినట్లయితే దేవునితో గడిపే సమయం యొక్క శ్రేష్టతను గురించి ఒకసారి పాత నిబంధన గ్రంథంలోకి వెళదాం. నిర్గమకాండ గ్రంథం 30వ అధ్యాయము 7-8 వచనాలని మనం చూసినట్లయితే, అమ్మా ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యము ధూపము వేయవలెను. చక్కబరిచినప్పుడు మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. జాగ్రత్తగా గమనించండి. ఈ ధూపము జటామాంసి, అత్తరు, గోపిచందనము, సాంబ్రాణి కలయికల గురించి ఏర్పడిన ధూపాన్నట ప్రొద్దుట వేయాలట. ఎప్పుడు వేయాలండి? ప్రొద్దుట వేయాలట. అలాగే సాయంకాల నైవేద్యము అన్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే ఈ ప్రొద్దుట సమయం అనేది ఉందో, ఈ ధూప నైవేద్యములో 63వ సంకీర్తన 1వ చరణంలో కీర్తనాకారుడు అంటారు, అయా వేకువనే నేను వెతుకుతానయ్యా. ఏం వెతకాలండి? ఎన్ని ఉదయాలు గడిపేస్తాం చెప్పండి? ఎన్ని రోజులు మన జీవితంలో వెళ్ళిపోతూ ఉన్నాయి? ఉదయం లేచిన వెంటనే టెన్షన్స్, ఒత్తిడి, రాత్రి నిద్ర లేదు, అయ్యో ఒత్తిడితో ఈరోజు ఆ పనిని, ఆ సమస్య నేను ఎలా ఎదుర్కోవాలి? కొన్ని కుటుంబాల్లో ఉదయం లేస్తే భయం, ఏ గొడవ వస్తుందో, ఏ ఇబ్బంది వస్తుందో, ఇలాంటి రకరకాలైనటువంటి విషయాల్లో దేవుని వాక్యము చెప్పేది ఏమిటయ్యా అంటే, ఉదయకాల సమయంలో సమస్యల కొరకు పరిష్కారం ఎదిగేటటువంటి గొప్ప తరుణం ఏమిటంటే ఆయన సన్నిధి, ధూప నైవేద్యం. కీర్తనాకారుడు 17వ సంకీర్తన 15వ చరణంలో అంటారు కదా, నీ స్వరూప దర్శనము అంటారు కదా. జాగ్రత్తగా గమనించండి. ఉదయం నీవు దేవుని సన్నిధిలో ఒక గడియ కేటాయించటం వల్ల జరిగేటటువంటి ఆశీర్వాదం ఏమిటో చూద్దాం. కీర్తనాకారుడు అన్నటువంటి మాటను చూడండి, చదవండి. అది నేనైతే నీ ముఖ దర్శనము చేసేదను, నీ స్వరూప దర్శనమును. రైట్. ఈరోజు చాలా మందికి స్వప్నాలు ఉన్నాయి. మనం ఇందాక అనుకున్నాం కదా, కొన్ని ఇళ్లలో దయ్యం బొమ్మలు ఎడుతున్నారు, చక్రాల బొమ్మలు ఎడుతున్నారు, రకరకాల బొమ్మలు ఎడుతున్నారు. బొమ్మలు చూస్తే జీవితాలు మారతాయి అనేటువంటి ఒక అపోహలో ఉన్నారు. అయితే ఉదయాన్నే ఎక్కడ నా దినాన్ని ప్రారంభించాలి, నా సమయాన్ని ఎక్కడ గడపాలి అని ఆలోచన చేస్తే ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్న మాట, నీ స్వరూప దర్శనాన్ని. ఒకవేళ తర్వాత నీ జీవితంలో ఇబ్బంది రావచ్చు, నీ జీవితంలో కష్టం రావచ్చు, నీ జీవితంలో మరొకటి రావచ్చు. వీటన్నిటికీ మనలో ఉండేటువంటి ఆందోళన ఏమిటయ్యా అన్నట్లయితే, నా డే స్టార్ట్ అయినప్పుడు నేనేం చేశాను కదా, ఎక్కడ నా డే నేను స్టార్ట్ చేశాను. ఈరోజు నేను ఎవరి ముఖం చూస్తే నాకు ఇలా జరిగింది, మళ్ళీ చూడరా ముఖం. ఒకవేళ పొరపాటున యాక్సిడెంటల్ గానో మరొకటో పొరపాటున ఎవరి ముఖం చూసి ఆ రోజు బాగోలేదు అనుకోండి, ఆ నేరం అంతా ఫలానా వ్యక్తి మీద, సదరు వ్యక్తి మీద వేస్తారు. ఈ రోజు పొద్దుట ఆయన ఎదురొచ్చాడంటే బాబు నేను అనుకున్నాను అప్పుడే అంటారు కదా. ఈ రోజు నేను వీధిలోకి వచ్చేసరికి ఫలానా అమ్మ ఎదురొచ్చింది, నేను అప్పుడే అనుకున్నాను, నేను అప్పుడే ఊహించాను. ఇక మళ్ళీ జీవితంలో ఆ పని చేయడానికి ఇష్టపడరు. కానీ మనం చేసే పొరపాటు ఏమిటంటే, ఉదయాన్నే లోకంలో ఉండేటువంటి ఈ విషయాలన్నిటికంటే ఆయన స్వరూప దర్శనాన్ని ఇందాక మనం చూసాం. ఈ ధూప నైవేద్యము ప్రొద్దున్నే ఎప్పుడు వెళ్ళండి, ఉదయాన్నే లేచిన వెంటనే ఆయన వాత్సల్యత మనం చూస్తున్నాం. 24 గంటల సమయాన్ని మరొకసారి పొందుకున్నామంటే దేవుడు కృప చొప్పునే, ఆయన ఆమోదిస్తేనే, ఆయన మనకిస్తేనే ఆ సమయాన్ని గడుపుకుంటున్నాం. అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధిని కనుక మనం ఉదయాన్నే పొందుతున్నామో,
మీరు ఆ దినం అంతా కూడా ఎలాంటి ఆబ్స్టికల్స్, ఎలాంటి వ్యతిరేకతలు, ఎలాంటి శోధన, ఎలాంటి కష్టమైనా అధిగమించగలుగుతారు. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఉదయాన్నే మంచి బ్రేక్ఫాస్ట్ చేసి పని ప్రారంభించారు అనుకుందాం. పని బాగా జరుగుతుందా లేదో చెప్పండి. లేదు, మీరు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. చాలా మందికి అలవాటు ఉంటుంది, పొద్దుట ఏం తిన్న అలవాటు. మీరు గమనిస్తే ఏమీ తినకుండా పని చేస్తే మనిషిలో ఒక విధమైన మానసిక శారీరక ఆందోళన ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా మీరు? త్వరగా అలిసిపోతారు. సింపుల్గా చెప్పాలంటే ఏమీ తినకుండా పని చేస్తే త్వరగా అలిసిపోతారా లేదా? అలిసిపోతారు. మీరు ఉదయాన్నే దేవుని చేత రీచార్జ్ చేయబడితే, ఉదయాన్నే ఆయన ముఖ దర్శనాన్ని పొందుకుంటే, లేచిన తర్వాత ప్రతి జీవితంలో కూడా కష్టాలు, ఇరుకులు ఏవో ఒకటి వస్తానే ఉంటాయి, కానీ వాటిని నువ్వు ఫేస్ చేయగలుగుతావు. వాటిని నువ్వు ఫేస్ చేయగలుగుతావు. ఎందుకో తెలుసా? ఆయన ముఖ దర్శనాన్ని నువ్వు పొందుకున్నావు. ఆయన స్వరూప దర్శనాన్ని చూసి నువ్వు బలపడి నీ దినాన్ని ప్రారంభించినప్పుడు ఆ గడియ నీ తర్వాత సమయాన్ని అంతటిని ఫలింపచేస్తుంది. ఈరోజు చాలా మంది చాలా బలహీనతతో దినాన్ని ప్రారంభిస్తున్నారు. దేవుని ముఖ దర్శనము లేకుండా, దేవుని శక్తి చేత బలము లేకుండా నీ పనికి నువ్వు వెళితే త్వరగా బలహీన పడిపోతున్నావు. చాలా మంది ఒక మాట ఎదురొచ్చేసరికి డీలా పడిపోతున్నారు. చాలా మంది ఏదైనా వినకూడని మాట వినేసరికి డీలా పడిపోతున్నారు. కానీ దేవుని సన్నిధిలో నీవు గడిపినటువంటి ఆ సమయం నిన్ను ఎంత బలపరుస్తుందయ్యా అన్నట్లయితే, వచ్చేటటువంటి ఏ సమస్యనైనా అధిగమించటానికి నిన్ను ఎంపవర్ చేస్తుంది, బలపరుస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఉదయాన్నే ఆ గడియ దేవునితో గడపాలని నువ్వు ఎంచుకున్న సమయం నిన్ను బలపరుస్తుంది. నీ సమస్యల్లో కొన్నిసార్లు ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలియట్లేదండి, చాలా మందిలో ఉండేటువంటి భయం. అప్పటికప్పుడు నేను వచ్చేసరికి ఏం మాట్లాడాలో తెలియలేదండి. అలాంటి సమస్యలు ఎదుర్కోవాలి అని అంటే దేవుని ముఖ దర్శనముతో నీవు బలాన్నే కాదు, జ్ఞానాన్ని పొందుకుంటావు, నడిపింపును పొందుకుంటావు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావు. దినంలో చాలా సమయాన్ని వృధా చేసేస్తున్నారు. ఈరోజు ఒక గడియ దేవునితో గడపాలి అని అంటే నాకేం కలిసి వస్తుందని ఆలోచించేటప్పుడు మొబైల్ పట్టుకుని, మరొకటి పట్టుకుని చిట్ చాట్ చేసుకుంటూ గంటల తరబడి వృధా చేసిన ఉపయోగం లేదు. కానీ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, వేకువనే నీ సన్నిధి నేను వెతుకుతున్నానని దావీదు గారు అడగటానికి గల కారణం ఏమై ఉంటుందంటారు? ఆ బలం ఏంటో ఆయనకు తెలుసు. ఆ శోధనలు జయించటం ఏమిటో బై ఎక్స్పీరియన్స్ ఎరిగినటువంటి వాడు. నువ్వు కొద్దిపాటి సమయాన్ని దేవునితో గడిపినప్పుడు జరిగేటువంటి ఆశీర్వాదము నీ భార్యతో, నీ భర్తతో, నీ బిడ్డలతో, నీ యజమానితో, నీ ఇరుగు పొరుగు వారితో, నీ పనిలో, నీ ప్రయాసలో, నీ బిజినెస్ లో, ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధి చేత బలపరచబడుతున్నావు. నీ నిర్ణయాలు జ్ఞానయుక్తంగా ఉంటాయి, తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి. ఈరోజు చాలా సార్లు అయ్యయ్యో నేను ఆ పొరపాటు నిర్ణయం తీసుకున్నానండి, నేను అప్పుడు అలా ఊహించలేదండి, సడన్ గా అడిగేసరికి ఏం చెప్పాలో నాకు తెలియలేదండి. చాలా మంది చెప్పేటటువంటి కారణాలు. వీటన్నిటికీ ఆత్మీయ నడిపింపు నీకు కావాలి అన్నట్లయితే దేవునితో గడిపేటటువంటి గడియ నీకు కావాలి. ప్రభు నిన్ను అడుగుతున్నారు, ఒక్క గడియ కేటాయించలేకపోతున్నారా? లోకంలో మనిషి వ్యసనాల్లో, దేవునికి ఇష్టం లేని పనుల్లో సమయాన్ని విరివిగా వాడుతున్నాడు, కానీ నీ మేలు కొరకైన సమయాన్ని నువ్వు ఉపయోగించుకోలేకపోతున్నావు కదా. ఒక కథ చెప్పారు. ఇద్దరు అడవి నరకడానికి వెళ్ళారట. అడవి నరకడానికి వెళ్ళి వారు రోజు అదే వృత్తిలో ఉన్నారు. వృత్తిలో ఉన్నాక ఒకరోజు ఇద్దరు పోటీ పెట్టుకున్నారు. అబ్బాయి, ఈరోజు నీవెక్కువ కలప నరుకుతావా, నేనెక్కువ కలప నరుకుతానో చూద్దాం. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వస్తాను. యువతలు ఆయన కొడుతున్నాడు. కొడుతుంటే పొలం నరుకుతూ ఉన్నాడు, సౌండ్లు వస్తాయి కదా. అవతల ఆయన కాసేపటికి ఆగిపోతున్నాడు. ఈ నవ్వుకుంటున్నాడు, ముసి ముసి నవ్వులు. నాతో పోటీ పడతాడా? కాసేపు నరికేసరికి ఆయాసం వచ్చినట్టు ఉంది. సర్లే మనం కొడదాం. ఇతను రెస్ట్లెస్, ఆగకుండా నరుకుతున్నాడు, ఆగకుండా నరుకుతున్నాడు. ఆయన గంటకోసారి ఆగిపోతున్నాడు, అలిసిపోతున్నాడు. ఈయనకి అర్థమైపోయింది ఆయన ఓడిపోయాడని. సరే అయినా కూడా నాన్ స్టాప్, భోజనం లేదు, మంచిలు లేవు. సాయంత్రం వరకు నరికేశాడు. ఎరా అబ్బాయి, పోటీ అయిపోయిందా? అవతల నుంచి అన్నాడు, అయిపోయింది, ఓడిపోయాడు.
సరే వెళ్దాం. ఆ గట్టెక్కి చూశాడు, ఒకసారిగా కళ్ళు తిరిగినాయి. ఎంత కలప ఎక్కడి నుంచి కొట్టాడు? నేను ఆకుండా కొట్టాను, ఇన్ని కలప కొట్టలేదు. దగ్గరికి వెళ్ళి అడిగారు, ఎరా ఏ మంత్రం చేశావు, గంటకోసారి ఆగిపోయావు, ఎంత కలప ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు అంటున్నాడు, అబ్బాయి నువ్వు ఉదయం నుంచే కొడుతున్నావు, కానీ నేను గంటకు ఒకసారి ఆగి నా గొడ్డలకు పదును పెట్టుకుంటున్నాను. నా గొడ్డలు పదును ఎక్కువ. నువ్వు కొట్టి కొట్టి నీ గొడ్డలి మొద్దుబారిపోయింది, నరికే శక్తి తగ్గిపోయింది. తెలివైన వ్యక్తిగా దేవుని ఆశీర్వాదంతో నీ సమయాన్ని గడుపుకుంటే అది ఫలభరితమైనటువంటి సమయాన్ని నీకు ఇస్తుంది, ఫలభరితమైన ఫలితాలు నీకు ఇస్తుంది. చాలా మందిలో ఒక గడియ దేవునితో గడపడం అంటే అదేదో పెద్ద భారం అనుకుంటారు. ఆ తర్వాత సమయాన్ని ఏ రీతిగా ఆశీర్వాదకరంగా మలచాలో ఈ గడియ నిర్ణయిస్తుంది. ఈ గడియను కేటాయించకపోవటం వల్ల దినమంతా కూడా విచారంతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు సమయాన్ని వృధా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కీర్తనకారుడు అంటున్నారు, నీ ముఖ దర్శనము కదా. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు. ఎంత చక్కని మాట అండి. ఏం వెతకాలి మనం? దేవుని సన్నిధిని జాగ్రత్తగా వెతికితే దేవుని సన్నిధిని కనుగొంటాం. మీరు ఊహించండి, దేవుని సన్నిధి మీతో ఉందనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు ఒక అరణ్య మార్గంలో వెళ్ళేటప్పుడు తన ప్రజలతో దేవుడు అన్నాడు, నాయనా ఈ అరణ్యంలో వెళ్తున్నారు కదా, నేనే మీతో వస్తాను, ఆయన సన్నిధి మీతో వస్తాను అంటే పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను, బండ నుంచి మధుర జలములు ఏమంటారు కదా, ఆకాశ పూరేళ్లను చక్కగా తింటూ వారు బట్ట మాయలేదట, చెప్పులు అరగలేదట. కారణం ఏమిటంటారు? చెప్పాలి, దేనికంటారు? ఆయన సన్నిధి. తెలివైన వాళ్ళు ఏం కోరుకుంటారు చెప్పండి? అయ్యా ఈ దినం నేను బయలుదేరి వెళ్తున్నాను, నీ సన్నిధి నాతో ఉండాలి, నా వృత్తిలో, నా పనిపాటలో, నా కుటుంబంలో, నా బిడ్డలతో నీ సన్నిధి నాతో ఉంటే జాగ్రత్తగా ఆయన సన్నిధిని వెతికితే ఆయన సన్నిధిని మనం కనుగొంటాం. ఈరోజు ఉదయం లేచిన వెంటనే పోరాటమే కదా మానవ జీవితం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయంలో కానీ కొరింథీ పత్రికలో కానీ మనం పోరాడునది ఎవరితోనండి? ఉదయం లేచిన వెంటనే పోరాటమే, అపవాదితో పోరాటం. అపవాది నిన్ను ఎలా బాధ పెట్టాలి, నీ వృత్తిలో ఎలా బాధ పెట్టాలి, నీ కుటుంబంలో అలజడి ఎలాగ లేపాలి, సంతోషం లేకుండా ఎలా చేయాలి, అంత కూడా పోరాటమే, తలంపుల్లో పోరాటం. అలాంటి పోరాటంలో నీ జీవితము దేవుని సన్నిధితో ముందుకు వెళితే ఎంత సాఫీగా ఉంటుందండి. ఈరోజు మనం అనుకుంటాం వృధాగా అనవసరమైన కాలయాపనతో కూర్చుంటే గంటల తరబడి వెళ్ళిపోయినా కూడా ఎవరికి పెద్ద ఇబ్బంది ఉండదు. ఒక గడియ దేవుని సన్నిధిలో కూర్చుంటే వాచ్ చూసుకుంటాం. ఎందుకో తెలుసా? నువ్వు విజయం సాధించటం అపవాదికి ఇష్టం లేదు కనుక. నువ్వు విజయం సాధించటం అపవాదికి ఇష్టం లేదు కనుక ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు వెతుకుతున్నావో, నువ్వు ఆలోచన చేస్తే దేవుడు తన సన్నిధిని నీకు ఇచ్చి నీ పని సులభతరం అవుతుంది. నీ లైఫ్ సులభతరంగా ఉండాలనుకుంటున్నావా, కష్టంగా ఉండాలనుకుంటున్నావా? దేవుని సన్నిధితో గడిపే గడియ నీ జీవితాన్ని సులభతరం చేస్తుంది. కొన్నిసార్లు మనం అనిపిస్తూ ఉంటది మనలో చాలా మందికి, అయ్యా నాకు దేవుని సన్నిధి అనుభవించాలని ఉంది కానీ నా శరీరం సహకరించలేదు. ఇందాక మనం చదువు మత్తయి సువార్త 26లో ప్రభువారు అంటారు కదా, అయ్యా ఇదిగో ఆత్మ సిద్ధమే కానీ ఇందులో ఈరోజు చాలా మంది మనందరికి ఉండేది అదే కదా. అనిపిస్తూ ఉంటది, మీ అయ్యగారు చెప్పాక రేపు మీటింగ్ పెట్టుకున్నాను, వచ్చేస్తానండి నేను ముందని. తర్వాత రోజు కనపడక అడుగుతారు ఏమైనా రాలేదని. అంటే అదండి అప్పుడు రావాలనే బయలుదేరాను, ఈ లోపల ఫోన్ వచ్చింది కదా, ఏదో ఒక కారణం. దాన్ని ఏమంటారో తెలుసా? బైబిల్ పరిభాషలో ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఒకవేళ నీ సమస్య అదైతే, కొంతమంది ఉదయాన్నే లేచి టిఫిన్ చేయడం మర్చిపోరు, ఫోన్ చేసడం మర్చిపోరు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫోన్ పట్టుకెళ్ళడం మర్చిపోరు, కానీ ప్రార్థన చేసుకోవడం మర్చిపోతారు కదా. చాలా మంది అరే ప్రార్థన చేసుకోవడం మర్చిపోయాను.
ఏ ఫోన్ మర్చిపోయారు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా జరిగింది అలాగా? అయితే అలాంటి సమస్య నీలో ఉన్నట్లయితే యెషయా గ్రంథంలో చక్కని మాట 50వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథము అలసిన వాని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. చాలండి. ఇక్కడ మనం చూస్తే అలసిన వానికి అలాంటి మాటల చేత దేవుని సన్నిధిలో నీ క్రమాన్ని మార్చుకోగలుగుతావు, నీ తలంపులు మార్చుకోగలుగుతావు, నీ సోమర్తనం పోగొట్టుకోగలుగుతావు. ఎప్పుడైనా సరే నీ సమస్య ఇదైతే అయ్యయ్యా నాకు ఇష్టమేనండి కానీ నాకు ఎక్కడో ఒక అవరోధం ఉంది, ఏదో నాకు తెలియట్లేదండి, రావాలనిపిస్తుంది రాలేకపోతున్నాను, ప్రార్థించాలనిపిస్తుంది ప్రార్థించలేకపోతున్నాను, ఏ ఆబ్స్టికల్ నిన్ను ఆపేస్తుందో దేవుని సన్నిధిలో వాక్యం మీద పెట్టే శ్రద్ధ, ప్రార్థనలో గడిపే సమయము నిన్ను మెరుగైనటువంటి స్థితికి నడిపించేది. అది లాభకరమే, అది లాభకరమే. కనుక ప్రియులరా, మన జీవితాల్లో మొదటి గడియ దేవుని సన్నిధిలో గడపడానికి నిశ్చయించుకుందాం. ఎందుకో తెలుసా? అది మరింత ఆశీర్వాదాన్ని తీసుకువచ్చేది. ఇక రెండవదిగా దూప నైవేద్యాన్ని గురించి రెండోది ఏమన్నారు? సాయంకాలమున అన్నారు. ఇది ఎంత ఇంపార్టెంటో మీకు చెప్తాను చూడండి. ఉదయము మిమ్మల్ని రీఛార్జ్ చేసేటువంటిది అయితే, ఉదయము మీకు జ్ఞానం ఇచ్చేది, నడిపింపునిచ్చేది అయితే, ఈవినింగ్ సాయంకాల ధూప నైవేద్యము ప్రదీపములను వెలిగించినప్పుడు అన్నారు. ఈ మాట మీరు చూస్తే సాయంకాలం అనేది సింపుల్ వర్డ్ ఏంటయ్యా అంటే కృతజ్ఞత అన్నారు. థ్యాంక్స్ గివింగ్. ఉదయం అంతా కూడా నువ్వు పని చేసావు, భోజనం చేసావు, సంతోషించావు, నీవు స్నేహితులతో లేకపోతే కుటుంబీకులతో మంచి సమయాన్ని గడిపావు, ఈ దినమంతా గడిచింది. ఈవినింగ్ వచ్చేసరికి నీవు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఈరోజు కృతజ్ఞత లేని జీవితాల్లో మరిన్ని ఆశీర్వాదాలు కావాలనుకోవటం ఏమైనా న్యాయమా చెప్పండి కదా? ఏమైనా న్యాయమా? ఈరోజు సాయంకాల నైవేద్యం అంటే దినమంతా జరిగిన దానికి మరొకసారి దేవుని సన్నిధికి వెళ్ళేటటువంటి గడియ. ఈ గడియ ఎంత ఆశీర్వాదకరమయ్యా అన్నట్లయితే, నీవు మేలు పొందినటువంటి నీవు ఆయనకు కృతజ్ఞత చెల్లినప్పుడు మరిన్ని ఆశీర్వాదాలకు అర్హత సాధిస్తున్నాం కదా. మనం చాలా సార్లు దేవునికి బాకీ పడిపోతూ ఉంటాం. దేనికని చెప్పాలి? కృతజ్ఞత చెప్పడంలో వెనకబడిపోవటమే బాకీ పడిపోవటం కదా. ఒక మాట చెప్పాలి అని అంటే కృతజ్ఞత చెల్లించడానికి కారణాలు ఎన్ని ఉంటాయండి? ఉదయం లేచిన తర్వాత కదా, డే మనం కళ్ళు తెరిచి సూర్యుని చూసామంటే అది చాలు కృతజ్ఞత చెల్లించడానికి. కొంతమంది నాకు ఉద్యోగం వచ్చాక, కొంతమంది మరేదో వచ్చాక నేను కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాను అయ్యగారిని పిలిచి అంటారు. మంచిదే, మంచిదే. కానీ కృతజ్ఞత అంతదాకా ఆగొద్దు. నీవు దేవుని స్తుతించటానికి, కృతజ్ఞత చెల్లించటానికి లేచిన వెంటనే చాలు రీజన్, ఇంకా నేను సజీవుడిగా ఉన్నాను అని అంటే కృతజ్ఞత చెల్లించాలంతే. ఆ దినంలో నువ్వేం చేసావు పక్కన పెట్టు. చేయటానికి అవసరమైన శక్తిని, ఆయుస్సుని, బలాన్ని, అవకాశాన్ని దేవుడిస్తున్నారంటే కృతజ్ఞత చెల్లించవలసిందే. ఈ సాయంకాల ఆరాధన గురించి మనం చూస్తే, ఇందాక మనం చూసాం 141:2 చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె అన్నారు. ఎంత చక్కని మాట చూసారా? జాగ్రత్తగా గమనించండి. ఈ సాయంకాల నైవేద్యాన్ని గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఈ సాయంకాల నైవేద్యము భక్తుల జీవితాల్లో ఉంది. నేను మీకు చూపిస్తాను. అంటే ఆత్మీయంగా బలమైన స్థితిలో కట్టబడి విజయము సాధించినటువంటి భక్తుల జీవితాల్లో ఈ క్రమాన్ని వారు అనుసరించారు. మీరు దావీదు గారి జీవితంలో మీరు చూస్తారు, ఎజ్రా గారి జీవితంలో మీరు చూస్తారు, దానియేలు గారి జీవితంలో చూస్తారు. వీరందరూ కూడా చాలా బిజీ, మనకంటే బిజీ వాళ్ళు. దానియేలు గారు ఎలాంటి వారు అంటే, ఈరోజు మన స్టేట్ కి చీఫ్ సెక్రటరీ ఎలాంటి వారో అలాంటి వారు ఆయన, టాప్ మోస్ట్ జాబ్ ఆయన. అలాంటి పరిస్థితిలో ఎప్పుడు బిజీ అని చెప్పలేదు ఆయన. చట్టాలు మారినా కూడా ఆ గడియను ఇవ్వటానికి ఆయన ఎప్పుడు కూడా సంకోచించలేదు. సింహాల బోనైనా భయపడలేదు కదా. ఈరోజు మనకి క్రికెట్ మ్యాచ్ ఉంటే ఎగిరిపోయింది ఆ రోజు ప్రార్థన.
ఈరోజు ఇంకోటి ఏదో ఇంకో కార్యక్రమం ఉంటే ఎగిరిపోయిందే ప్రార్థన. జాగ్రత్త ప్రియులరా, కృతజ్ఞత చెల్లించకపోతే ఎంతగా నమ్మద్రోహం చేస్తున్నాం చూడండి కదా. కొన్నిసార్లు స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, బంధువులు ఏదైనా సహాయం చేశాక ఏదో ఆ పని మీద పోతాడు, చూడలేదు అనుకోండి, చూసేవాడికి ఎంత గర్వం వచ్చిందో, నేను ఎంత మేలు చేశానో నా ఒక్క కూడా చూడలేదాడు. మానవ మాతృలుగా మనకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, తప్పేమీ లేదు. హెల్ప్ చేశాక థ్యాంక్స్ కోరుకోవడంలో తప్పేమీ లేదు. కానీ నిన్ను పోషించే దేవుడు, నిన్ను భారం మోసే దేవుడు, ఎన్నిసార్లు విసిగెంతున్నావో, ఎన్నిసార్లు ఆయాస పెడుతున్నావో, ఇంకా భరిస్తూనే ఉన్నాడు ఆయన. కానీ కృతజ్ఞత చెల్లించట్లేదు. జాగ్రత్త. ఈ కృతజ్ఞత అనేది ఎలాంటిదయ్యా అన్నట్లయితే, పేతురు యోహానులు కూడా వారు సాయంకాలం 3 గంటల సమయానికి దేవుని సన్నిధికి వెళ్తున్నారట కదా. దేవుని సన్నిధికి ఆదిమ సంఘంలో మీరు చూస్తే వారు రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎలా ఉన్నారు? ఎలాగా? ఎడతెగక. అవునా కాదా? వీక్లీ వన్స్ అని ఏం చెప్పలేదు అక్కడ, నెలకొకసారి అని ఏం చెప్పలేదు. ఎలా ఉన్నారట? ఎడతెగక. వారు ఎంటంట కూడుకునేవారట. ఈరోజు దేవుని కృప, మీ దాసులు ప్రార్థనలు, మీ అందరు ప్రార్థనలు బట్టి చక్కని వేదిక ఇక్కడ ఉంది కనుక చక్కగా వచ్చి దేవుని సన్నిధిలో మనశ్శాంతిగా ప్రార్థన చేసుకోవటానికి, వాక్యాన్ని నేర్చుకోవటానికి, ధ్యానించటానికి అనుకూలత దేవుడు ఎంత శ్రేష్టత ఇచ్చారు. అదెంత ఆశీర్వాదకరం. అయితే ఈ సాయంకాల నైవేద్యములో ప్రదీపములు అన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రదీపములు యొద్ద జరిగే కార్యం ఏమిటంటే, నిర్గమాకాండ గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం. అహరోను ప్రతిదినము ప్రొద్దున పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. ప్రదీపములు చక్కబరిచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. రైట్ పిల్లలు, ఇక్కడ చూడండి. ప్రదీపముల మీద ధూపము వేయట. జాగ్రత్తగా వినాలి. ధూపద్రవ్యాన్ని దేవుడు తయారు చేయమన్నారు. అది కొద్దిగా ఉంటే వివరిస్తాను, సమయం ఉంటే, లేకపోతే తర్వాత చూద్దాం. ఈ ధూపద్రవ్యము మీద, ప్రదీపముల మీద వేయాలి అన్నారు. నీ ప్రార్థన దేవుని చిత్తము చేత జతపరచబడితే, అంటే కొంత సమయాన్ని ప్రార్థించటానికి, కొంత సమయాన్ని వాక్యాన్ని ధ్యానించటానికి ఇచ్చావు అనుకుందాం. సాధారణంగా వాక్యమును వినేటటువంటి క్రమంలో ప్రార్థన అవసరం అవుతుంది. ప్రార్థన చేయవలసిన అవసరతలో వాక్యం అవసరం వస్తుంది. అందుకని ప్రార్థన లేని వాక్యాన్ని కానీ, వాక్యము లేని ప్రార్థన కానీ ఎప్పుడూ మనం ఆలోచించకూడదు. కొంతమంది ఈ బ్యాలెన్స్, ఇక్కడ ధూపద్రవ్య విషయంలో సమపాళ్లలో వాటిని కలపవలెను అంటారు కదా. సమపాళ్లలో కలపవలెను అంటారు. మీకు అర్థం కావాలి అని అంటే, గోపిచందనం ఇది సముద్రపు నత్తల నుంచి తీస్తారు. ఇది బాగా దంచి పొడి చేయాలి. అలాగే సాంబ్రాణి, అది చెట్ల నుంచి వచ్చేటువంటిది. జటామాంసి, చెట్ల బెరడు నుంచి వచ్చేటువంటిది. వీటన్నిటినీ కలగలిపి దంచి మెత్తన చేసి సమపాళ్లలో కలిపిన తర్వాత, ఆ సమపాళ్లలో కలిపినటువంటి ఈ ధూపాన్ని ప్రదీపముల మీద వేయగా అన్నారు. ఆత్మీయ జీవితంలో నీవు గడిపేటటువంటి సమయము, ప్రార్థన వాక్యానికి కేటాయించినటువంటి సమయము, అది మనోహరమైనటువంటి ధూపమై నీ దేవునికి పరిమళ వాసనగా ఉన్నప్పుడు, ఆయన నీ అందు ఆనందిస్తే, నీ ఆశీర్వాదాన్ని ఎవరైనా ఆపగలరక? ఆయన అంత సంతోషంగా ఆనందిస్తే, 119వ సంకీర్తనలో ఆయన అంటారు కదా, కీర్తనాకారుడు, నీ వాక్యమును స్థిరపరచుము, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుము, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులను నా కనులకు. ఈరోజు ప్రార్థనా పూర్వకంగా ధూపద్రవ్యం దగ్గరికి వెళ్ళి కృతజ్ఞత చెల్లించి దేవుని చిత్తాన్ని వెతికితే, ధర్మశాస్త్రములో ఉండేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నేను చూచులాగున నా కనులు తెరవచ్చాయి. ఇప్పుడు మనిషి దైవిక జ్ఞానాన్ని పొందుకుంటున్నాడు.
దైవికమైన బలాన్ని పొందుకుంటున్నాడు. ప్రార్థన చేసిన వ్యక్తి దేవుని వాక్యాన్ని సమీపించినప్పుడు దేవుని జ్ఞానం నీకు తెలియపరచబడుతుంది. ఈ ప్రదీపములు చెంత నీవు జ్ఞానవంతుడిగా ఉండబోతున్నావు. ఈరోజు చాలా మందికి జ్ఞానం లేదు, నిర్ణయాల్లో జ్ఞానం లేదు. కుటుంబాన్ని నడిపించడానికి అయ్యో చాలా శ్రమండి అంటున్నారు. ఆర్థిక భారాన్ని నడిపించడానికి కష్టపడిపోతున్నారు. సమస్యలను డీల్ చేయడానికి కష్టపడిపోతున్నారు. కానీ కీర్తనకారుడు అంటున్నారు, నీ వాక్యము నా త్రోవలకు వెలుగై ఉన్నది. ఎంతమంది ఆ ధూప నైవేద్యములో ఆ ప్రదీపములు చెంత కొంత సమయాన్ని గడుపుదామయ్యా. లోకంలో ఉండే జ్ఞానాన్నంతా సంపాదించుకోవడానికి మనిషి ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయాక చిన్నపిల్లలు కూడా ఎక్కడెక్కడ విషయాలో మనకు చెప్తూ ఉంటారు కదా. ఎంత జ్ఞానం పెరిగిపోయిందో, కానీ నీ జీవితానికి కుటుంబానికి అవసరమైనటువంటి ఒక చక్కని జ్ఞానయుక్తమైన వాక్యం ఉందే, దానితో నువ్వు సమయాన్ని గడిపితే. ఈరోజు చాలా మంది మొక్కుబడికి వాక్యాన్ని చదువుతున్నారు, చాలా మంది వినే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కీర్తనకారుడు అంటున్నారు, ప్రదీపములు చెంత ఆ ధూపం వేసేటప్పుడు ఇదిగో ధర్మశాస్త్రములో ఏమెతుకుతున్నామండి? ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు కదా. ఈరోజు బైబిల్ చదువుకుండా వెళ్ళిపోతే కనిపించదు. అది ఆశ్చర్యకరమైన సంగతులను వెతకాలి అని అంటే ప్రార్థించాలి. అయ్యా ఇదిగో ఈ సంగతులను తెలుసుకోవడానికి నేను ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని, యేసు ప్రభువారు మార్కు సువార్త 1వ అధ్యాయం ఇందాక మనం చదివినప్పుడు ఆయన ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు ఒక ప్రశ్న మీ అందరికీ, రోజులో నీ గడియ సమయం ఏది? నిర్దిష్టమైన సమయం ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఏదైనా ఒక ప్రోగ్రాం చూడటానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంది. ఈరోజు మరేదో చేయటానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంది. రేపు డాక్టర్తో అపాయింట్మెంట్ ఉంది, అలారం పెట్టుకుంటారా పెట్టుకోరా? సిద్ధపడతారా లేదా? రేపు ఒక ఇంటర్వ్యూ ఉంది నీకు, రేపు నీకు ఎవరో హెల్ప్ చేస్తా అన్నారు, రేపు నీకు ఎవరో మనీ ఇస్తా అన్నారు, రేపు ఎవరో నీకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తా అన్నారు. ఎంత ఆతృతగా ఉంటావు. కొంతమంది అయితే రాత్రి నిద్రపోరు, అవునా కదా? కొంతమంది ఆనందం పట్టలేక మళ్ళీ నిద్రపోతే మెలకు రాదేమో అని చెప్పేసి నిద్రపోకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. యంగ్స్టర్స్ ఉన్నారు, IPL స్టార్ట్ అయిందన్నారు అనుకోండి, చెప్పండి, సమయం ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఎంత ఆతృతగా చూస్తూ ఉంటారు. దేవుని కొరకు ఆ గడియ కొరకు నిర్దిష్టత ఉందా నీకు? ఒక ప్రశ్న ఈరోజు ఈ చక్కని ఆశీర్వాదపు కూడికలో మనం ప్రశ్నించుకుందాం. అయ్యా నీ కొరకు ఒక నిర్దిష్టమైన సమయం. యేసు ప్రభు వారు అంటున్నారు, పెందల కడనే లేచి, ఆయనకు ఒక నిర్దిష్టమైన సమయం ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్, ఈరోజు నీ జీవితంలో కూడా నీకు చక్కని దేవుని సన్నిధిని ఇచ్చారు, యాజకులను ఇచ్చారు, అనుకూలతను ఇచ్చారు. నీ జీవితంలో ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన సమయాన్ని నేను కలిగి ఉండాలి. నా జీవితంలో ప్రతి సమయానికి కూడా ఎవరో నీకు ఒక హెల్ప్ చేస్తానన్నటువంటి వ్యక్తి విషయంలో అలారం పెట్టుకుంటున్నావు, కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం ఒకటి మెయింటైన్ చేస్తున్నావు. మరి నీ పరలోకపు యజమానికి సమయం ఇవ్వటంలో ఒక నిర్దిష్టమైనటువంటి గడి అనేటువంటిది నీ జీవితంలో ఉందా? లేకపోతే విమర్శించుకోవటం కాదు, కానీ ఇకనైనా యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో వారితో అడుగుతున్నారే, ఒక్క గడియ నా కొరకు కేటాయించలేకపోయారని. ప్రభు ఇప్పటికి నన్ను అడుగుతున్నారు, ఒక గడియను కేటాయించుకుందాం. అయ్యా ఒక నిర్దిష్టమైనటువంటి సమయం కావాలి. రెండవది నిర్దిష్టమైనటువంటి ప్రదేశము. యేసు ప్రభు వారు అక్కడ నివాసంలో ఉన్నప్పుడు కూడా ఒక ప్రదేశానికి వెళ్ళటానికి ప్రయత్నించారు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి నిర్దిష్టమైన ప్రదేశము ఈ స్థలమే. నీ కుటుంబంతో రావచ్చు, బిడ్డలతో రావచ్చు, దేవుని సన్నిధికి వచ్చి అయ్యా కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుదామని నిర్ణయించుకున్నట్లయితే ఆ కుటుంబంలో ఉండేటువంటి ప్రతి సమస్య కూడా దేవుని సన్నిధికి తీసుకొస్తున్నాం. ఆ గడియ మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. బిడ్డలు తల్లిదండ్రులను సన్మానించడానికి ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమించడానికి ఉపయోగపడుతుంది. ఈ అనుకూలత, ఈ ప్రేమపూర్వక వాతావరణం అనేటువంటిది లోకంలో లేదు. ఈరోజు ఎక్కడైనా కుటుంబ తగాదాల్లో పెద్ద మనుషులు పెట్టుకుంటారు అనుకోండి, మొదట జరిగేదేటో తెలుసా? గొడవ పెద్దదైపోతుంది, అవునా కాదా? ఈ మధ్యలో ఉన్నటువంటి పెద్దలు ఏం చేస్తారు? ఈ గొడవ పెద్ద చేసేస్తారు. ఐక్యపరుచు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ
పరిశుద్ధాత్మ దగ్గరికి రావటం వలన చాలా మందికి అదేదో ఇబ్బంది ఏంటో తెలీదు. నీ సమస్య కొరకు మొదట రావాల్సింది దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ తగు కాస్త ఏమైపోద్దంటే పరిష్కారం అయిపోతుంది కదా. ఈరోజు చట్టాలు చేయలేవు, పోలీస్ స్టేషన్లు, పెద్దలు, తెలివైన లోకంలో జ్ఞానవంతులు చేయలేని పని పరిశుద్ధాత్మ, ఐక్యపరచు ఆత్మ. నీ కుటుంబంలో ఐక్యత లేదా? ఎక్కడెక్కడికో పరిగెడుతున్నావా? ఈరోజు ఇదిగో భర్తను మెప్పించడానికి, సంతోషపెట్టడానికి ఏ రకమైన వంట చేసినా కూడా నీకు నచ్చట్లేదని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కాదా? ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామండి, ఎక్కడెక్కడో ట్రై చేస్తున్నాం, అనేక రిసోర్సెస్ తీసుకుంటున్నాం, యూట్యూబ్ లో చూస్తున్నాం, ఏదో నచ్చిన వంట చేద్దామని. ఎప్పుడు చూసినా నీ మొహంలాగా ఉందంటున్నాడు ఈయన. ప్రార్థించు దేవుని సన్నిధిలో. నువ్వు కాదు, మెప్పించడం కాదు, ఆయనే గట్టుపట్టుకుంటాడు కదా. నువ్వు ప్రార్థిస్తే ఐక్యపరచు ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? నాడు ఇద్దరం కలిసి ఉంటుందాం అంటాడు కదా. నువ్వు నచ్చిన వంట ఉండడం కాదు, అవసరం అయితే ఆయనే నచ్చిన వంట వండి నీకు పెడతాడు. ఐక్యపరచు ఆత్మ చేసేటువంటి పని. మనిషి ఆ సంతోషం కోసం చేసేటువంటి ప్రయత్నాలు, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు కదా. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ దేవుని సన్నిధిలో గడిపే గడియ నీ సమస్యలకు పరిష్కారం ఉత్తమమైన మార్గం. ఉత్తమమైన మార్గం. ఈ ఒక్క ప్రయత్నం చేయకపోతే ప్రభువా, అవునయ్యా నా జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఇదిగో నాకు ఆత్మీయ నడిపింపు లేదు, ఇప్పటి వరకు నా తెలివితేటలు అనుకున్నా, ఎక్కడెక్కడి నుంచో ఆ సోర్స్ తీసుకుని ప్రయత్నించాను, ఫెయిల్ అవుతున్నాను. విషయం ఏమిటంటే నీతో గడిపే సమయము ఎప్పటికీ నిరర్ధకం కాదు. ఒకవేళ భారం అనుకుంటున్నావేమో, దేవుని సన్నిధిలో ప్రార్థించే వాక్యం వినేటువంటి సమయము ఒక నిమిషం ఎక్కువైపోతుంది అనుకుంటున్నావేమో, అదే ఆశీర్వాదం అనుకో. ఈ వాక్యం విన్న తర్వాత నీకు తెలియవలసింది ఏమిటో తెలుసా? అయ్యా ఆలస్యం అవుతుందా? పర్వాలేదు, ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాను. అది నా మేలు కొరకే, నా కుటుంబం ఆశీర్వాదం కొరకే, నా కుటుంబం, నా బిడ్డల జీవితాలు, నా జీవితం కట్టబడటం కొరకే. దేవుని సన్నిధిలో గడిపే సమయాలు ఆత్మీయంగా ఎంత బలాన్ని ఇస్తాయంటే, ఒక కుటుంబంలో ఒక సమస్యను బట్టి చాలా అలసిపోయారు, నా దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఒక పార్టీని తీసుకొచ్చి ఆ మాటలు వింటే ఆ సమస్యలన్నీ చెప్పారు, యువతల పార్టీని వింటే ఆ సమస్యలన్నీ చెప్పారు. ఇలా కాదు, కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి దేవుని సన్నిధిలో వేడుకుందాం. ప్రార్థించగా వారిలో కలిగిన మార్పు ఏమిటో తెలుసా? విచిత్రం ఏమిటో తెలుసా? ఈ ప్రార్థనలో ఆ వ్యక్తి మారాలి, ఈ ప్రార్థనలో ఆ వ్యక్తి మారాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించగా సాక్ష్యం ఏమిటయ్యా అంటే, మారేది ఆ వ్యక్తి కాదు నేను, మారేది ఆ వ్యక్తి కాదు నేను, ఇద్దరు ఆ నిర్ణయానికి వచ్చారు. ఎప్పుడైతే ఆ మార్పు ప్రారంభమైందో ఆ కుటుంబము కట్టబడింది. ఎందుకో తెలుసా? వారు తిరగని పెద్దలు లేరు, వారు తిరగని పోలీస్ స్టేషన్ లేదు, వారు తిరగనటువంటి ప్రాంతాలు లేవు, కానీ దేవుని సన్నిధిలో లోపం ఎత్తి చూపించబడింది. సరి చేసుకున్నారు వారిద్దరు కూడా. ఈరోజు నీ కుమారుడు, నీ కుమార్తె నీ మాట వినట్లేదు, వెంటనే వెతుకుతూ ఉంటారు. ఎవరి మాట వింటారు వీడు? నీకు కావాల్సిన ఆన్సర్ ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వస్తే దేవుడు నయం చేయగలిగిన వాడు, జీవితాలను కట్టగలిగిన వాడు. అనవసరమైన సమయాలతో ఈరోజు మనిషి చాలా రకాలైనటువంటి వినోదాలు, ప్రదేశాలు, దూర దూర ప్రాంతాలు, చాలా చక్కగా ఎక్కడెక్కడో పర్యటించాలి, ఆనందాన్ని అనుభవించాలి, కానీ అసలైన ఆనందాన్ని మర్చిపోతున్నావు. నీ బిడ్డలు నిన్ను సన్మానించేటటువంటి ప్రదేశం ఏంటో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడగున్నట్లు నీ తల్లిదండ్రులను అమెరికా తీసుకెళ్ళినా, ఊటీ తీసుకెళ్ళినా, మరేది ఎక్కడికి తీసుకెళ్ళినా మాటలు లేవు. నీ దగ్గర డబ్బులుండా తీసుకెళ్తే సంతోషం అంటాడు, మళ్ళీ సంవత్సరం తీసుకెళ్ళలేదనుకో నీ మీద పగబెట్టుకుంటాడు అంతే. మా డాడీకి మా మమ్మీకి జాగ్రత్తలు పెరిగిపోయిన డబ్బు సంపాదించిందంతా అస్సలు ఇవ్వట్లేదు, అర్థం చేసుకునే మనసులు లేకపోవటం. కనుక ప్రియులరా, దేవుని కృపను బట్టి దేవుని సన్నిధిలో మనం గడిపేటటువంటి సమయం. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఆ సమయాన్ని గడపటానికి మూడో విషయం ఏమిటయ్యా అన్నట్లయితే, ఒక నిర్దిష్టమైనటువంటి పథకం కావాలి అన్నాడు. అనంటే ఎప్పుడైనా సరే ఈ సమయము కొరకు ఒక ప్రణాళిక అనేది నీకుందా? ఈరోజు టిఫిన్ తినడానికి ఒక ప్రణాళిక ఉంది మన దగ్గర, లంచ్కి ఒక ప్రణాళిక ఉంది, డిన్నర్కి ఒక ప్రణాళిక ఉంది. ఎప్పుడు ప్లాన్ చేసుకుంటాం చెప్పండి? సడన్గా చేసుకుంటామా? నో, బిఫోర్ మనకి ముందుగానే ప్లాన్ చేసుకుంటాం.
రేపు డిన్నర్ ఎక్కడా, లంచ్ ఎక్కడా, టిఫిన్ ఎక్కడా, ఏం తినాలి అని. ఈ ప్రణాళిక, దేవునితో గడిపే సమయం కొరకు నీకు ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక లేకపోవటమే ప్రోగ్రామ్ స్కిప్ అయిపోతూ ఉంటది కదా. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, ఖచ్చితంగా రేపటి దినాన నేను ఈ సమయాన్ని కేటాయించబోతున్నాను. అది ఏ పని అయినప్పటికీ కూడా ఆ సమయాన్ని కేటాయించటమే నీలో ఉండేటువంటి ధైర్యమైనటువంటి నిర్ణయం. ఈరోజు చాలా మంది ఆ ధైర్యంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మిగిలిన సమయం, తగిలిన సమయం, ఉదాహరణకు అనుకుందాం, మనం ఎక్కడికి వెళ్ళాం, ఎందుకు పిలిచారు, అబ్బాయి అందరూ తినేశారు, ఏదో మిగులు తగులు ఉంది తిన్ను అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? బాగుంటుందా? దేవుని సన్నిధి గడపటం అంటే చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏమిటో తెలుసా? వారి యొక్క బిజీ షెడ్యూల్ అయిపోయాక మిగిలిన సమయాన్ని ఇస్తారు. అది పెద్ద తప్పు. దేవునికి ఏమి ఇవ్వాలండి? శ్రేష్టమైనది ఇవ్వాలి. అవునా కాదా? దేవునికి ఇచ్చేది ఏమి ఇవ్వాలి? ఈవెన్ టైం కూడా శ్రేష్టమైనదే ఇవ్వండి. విలువైన టైం ఇవ్వండి. అయ్యా ఆరాధనకి వెళ్దాం, పాస్టర్ గారు ఎప్పుడు పెడతారండి? ఇప్పుడు వద్దండి, సెలవు ఎప్పుడైనా వస్తే చెప్తా, అప్పుడు పెట్టుకుందాంలేండి. శ్రేష్టమైంది, దయచేసి శ్రేష్టమైంది. అయ్యా విలువైన సమయాన్ని నేను కేటాయించాలి, మిగులు తగులు కాదు. ఎందుకంటే పర సంబంధమైన ప్రతివి శ్రేష్టమైనదై జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుంచి మనం పొందుకుంటున్నాం. ఆయన అన్ని నీకు బెస్ట్ ఇస్తున్నాడు. ఆయన నువ్వు టైం కూడా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయి. నువ్వు బెస్ట్ ఇచ్చావా, బెస్ట్ పొందుకుంటావు. ఈరోజు బెస్ట్గా ఉండాలనుకుంటున్నావా? నీ ఫ్యామిలీలో బెస్ట్గా ఉండాలనుకుంటున్నావా? నీ జాబ్లో బెస్ట్గా ఉండాలనుకుంటున్నావా? నీ బిజినెస్లో, నీ స్టడీస్లో నువ్వు బెస్ట్గా ఉండాలనుకుంటున్నావా? బెస్ట్ టైం ఇచ్చి చూడు, బెస్ట్గా నువ్వు ఉండబోతావు. ఈరోజు చాలా మంది నేను బెస్ట్గా ఉండాలనుకుంటారు కానీ బెస్ట్ ఇవ్వట్లేదు, చాలా వరస్ట్గా ఉంటాం మనం. అవునా కదా? బెస్ట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అయ్యా ఇదిగో ఈ గడియ నేను గడపాలనుకుంటున్నాను, ప్రైమ్ టైం, విలువైన సమయాన్ని నేను ఇస్తాను. అదే ఏ పని అయినప్పటికీ, ఏ ఇబ్బంది అయినప్పటికీ, అయ్యా ఈ సమయంతో నేను గడుపుతున్నాను. ఒకసారి గనక నీ జీవితంలో ఆ అలవాటును అభ్యాసం చేస్తే ఆ అభ్యాసాన్ని ఎవరు నీ నుంచి తొలగించరు. నేను ఎంత చెప్పినా, ఎంత ఆలోచన చేసినా ఎవరికి అర్థం కాదు. వన్స్ నువ్వు ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతే, ఆ ప్రతిఫలం ఏంటో చూస్తే, ఆ బెనిఫిట్స్ ఏంటో చూస్తే, నీ జీవితం, నీ కుటుంబము, నీ ఆదాయం, నీ యొక్క వృత్తి ఎలా మారుతుందో నువ్వు గమనించగలుగుతావు. ఇది చాలా త్వరితగతి జరిగేటువంటి మార్పు. ఇది ఎప్పుడైతే ఆ మార్పు ప్రారంభమైందో ఖచ్చితంగా ఆ క్రమాన్ని నువ్వు పాటిస్తావు. ఈరోజు అది అందుకోవాలి అని అంటే తీర్మానం చేసుకుందాం. అయ్యా ఇదిగో గడియను నా కుటుంబంతో నేను గడుపుతాను. ఈరోజు చాలా మంది వ్యక్తిగత ప్రార్థనలు కూడా సమయాన్ని ఇస్తూ ఉంటారు. ఎవరు మానన్నాళ్లే కదా ప్రార్థన చేసేటప్పుడు ఆ మూల గదిలోకి వెళ్ళి ప్రభువారు చెప్పారు, ఇదిగో నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకోమన్నారని. ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు ఉన్నాయి, కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి, వ్యక్తిగత ప్రార్థనలు ఉన్నాయి. అన్ని ప్రార్థనలు విలువైనవే. ఈరోజు చాలా మంది కుటుంబ ప్రార్థనలు చేయకపోవటం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు. కుటుంబాలతో దేవుని సన్నిధికి రాలేకపోవటం వల్ల, దేవుని సన్నిధికి వచ్చి ఈ కుటుంబంతో ఈ దేవుని సన్నిధికి నువ్వు ఇంటికి తీసుకెళ్ళి ఇక్కడ జరిగిన సందర్భాలను నువ్వు మరలా తలపోసుకుంటే, ఎక్కడో ఉన్న వ్యక్తి అడుగుతాడు వాళ్ళ అబ్బాయిని, రే అబ్బాయి ఐపీఎల్ స్టార్ట్ అయింది, ఈరోజు స్కోర్ ఎంత? తండ్రి కొడుకుని అడుగుతున్నాడు, కొడుకు తండ్రిని అడుగుతున్నారా లేదా? అమ్మాయిలు కూడా చూస్తున్నారు, చాలా ఎక్కువగానే చూస్తున్నారు, నేను చూస్తున్నాను, అందరూ చూస్తున్నారు. కానీ ఈరోజు ఆరాధనకు రాలేదురా, అయ్యగారు ఏం చెప్పారు వాక్యం అని ఎవరైనా అడుగుతున్నారా? నేను రాలేకపోయాను కదా, నువ్వు వెళ్ళావు కదా, ఈరోజు చెప్పిన వాక్యం ఏమిటిరా చెప్పరా, నేను రాలేకపోయాను, తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. మనం వద్దన్నా చెప్తాడు, ఆయన పలకరించి మరీ చెప్తాడు, ప్రతిమాలు మరీ చెప్తాడు. కనుక దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. దేవుని ప్రేమను నిరర్ధకం చేస్తున్నామేమో. దేవుని సన్నిధిలో గడిపేటటువంటి సమయము ఆశీర్వాదకరం. వాక్యం చెప్తుంది ద్వితీయోపదేశ కాండంలో, అది నీ బిడ్డలతో నువ్వు మాట్లాడాలి. అది ఇంట కూర్చుండినప్పుడు, పరుండినప్పుడు, నడుచున్నప్పుడు, త్రోవను వెళ్ళినప్పుడు, ఆ విషయాల కొరకు నువ్వు మాట్లాడే సమయం, గడిపే సమయం ఎంత ఫలభరితమైనదంటే నీ బిడ్డలకు మంచి భవిష్యత్తును నువ్వు ఏర్పాటు చేస్తున్నావు. చాలా మందికి ఆ సమయం ఉండట్లేదు. వెళ్ళరా పాస్టర్ గారు చెప్తారు, ఆయన చెప్తారులే, అక్కడికి వెళ్ళి కూర్చో 2 నిమిషాలు ఆశీర్వాదాన్ని అభ్యాసం చేయాలి. అక్కడికి వెళ్ళి కూర్చుంటే కాదు, అభ్యాసం చేయాలి, మాట్లాడుకోవాలి, చర్చించాలి, ప్రార్థించాలి. సంఘ క్రమాన్ని మన ఎంట ప్రవేశపెట్టినట్లయితే అది ఫలభరితంగా ఉంటుంది.
అది సాగు చేయబడినటువంటి ఫలితాన్ని ఇస్తుంది కదా. విత్తనాలు తీసుకెళ్ళి మూటగట్టి అటక మీద పెట్టామనుకో ఉపయోగం ఉంటుందా? ఆ విత్తనాలను ఏం చేయాలి? సాగు చేయాలి, నాటాలి, అది అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసినప్పుడే మంచి ఫలితాలను ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రియులారా, ఇక చివరిగా మనం చూసినట్లయితే ఈ విషయంలో మరొక శ్రేష్టత ఏమిటయ్యా అంటే ఆ గడి విషయంలో పట్టుదల కలిగి ఉండాలి అన్నారు. ఏం కలిగి ఉండాలండి? పట్టుదల కలిగి ఉండాలి. మీకు ఒక మాట చెప్తాను. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి నాన్న. సామెతల గ్రంథము, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి చాలండి. ఈ మాట ఎందుకు చెప్పానో ఇప్పుడు చెప్తాను చూడండి. చాలా మంది జనవరి 1కు ఒక నిర్ణయం తీసుకుంటారు, రోజుకు ఒక అధ్యాయం చదవాలి. ఏమంటారు? మళ్ళీ నాకు తెలిసి జనవరి 6వ తారీఖు 7వ తారీఖు క్రమం తప్పిపోతూ ఉంటుంది. అవునా కదా? చాలాసార్లు ఇక మీదట ఇదే నా అగ్రిమెంట్, ఏదేమైనా సంవత్సరం తిరగకుండా బైబిల్ చదివేయాలనుకుంటారు, వారంలో ఎగిరిపోతూ ఉంటుంది. మనం నీతిమంతులైతే ఏం చేయాలట? 7 మార్లు పడినా నీ కమిట్మెంట్ ఎప్పుడైనా మిస్ అయినా కూడా లేచి కంటిన్యూ చేయి. పట్టుదల అంటే అది. ఈరోజు ఒక నిర్ణయానికి వస్తున్నాం, అయ్యా ఇదిగో నా కుటుంబంతో దేవునితో యేసయ్యతో ఒక గడియ గడపాలి అని. ఒకవేళ క్రమం తప్పిందనుకో, తప్పిపోయిన క్రమాన్ని వదిలిపెట్టేయద్దు. నీతిమంతుడు 7 సార్లు పడిపోయిన ఏం చేస్తాడట? తిరిగి లేస్తాడు. తిరిగి లేవాలి. మనం అందరం కూడా దేవుని సన్నిధిలో అయ్యా ఒకవేళ పొరపాటుగా అపవాది ఏదో ఒక అవరోధం కల్పించాడు, ఇబ్బంది కలిగించాడు, వాతావరణం ఏదో ఒక అసౌకర్యం కల్పించాడు, ప్రయాణంలో ఎక్కడో చిక్కుకుపోయాను, ఏ పర్వాలేదు. మనం నీతిమంతుని బిడలం గనక, నీతిమంతులమే గనక 7 మార్లు పడిపోయినా మళ్ళా తిరిగి లేస్తాం. ఒక క్రమం ఏదైనా సరే అవరోధపరచడానికి అపవాది ప్రయత్నిస్తున్నట్లయితే లేదు, ఈ గడియను నేను కొనసాగిస్తానన్నటువంటి ఒక నిర్ణయానికి రావాలి. కనుక ప్రియులారా, ఆశీర్వాదం పొందుకోవటానికి నువ్వు చేసేటువంటి తీర్మానం, ఒక గడియ నీ జీవితాన్ని మారుస్తుంది, ఒక గడియ నీ కుటుంబాన్ని మారుస్తుంది, ఒక గడియ నీ సమస్యలను తీరుస్తుంది. స్థిరం. ఎందుకనంటే దేవుని కంటే శ్రేష్టత మరేమీ లేదు. మనం అనుకున్నాం ఉదయం లేచి ఎవరిని ముఖం చూడాలంటే ఇప్పుడు చెప్పాలి, ఆయన ముఖ దర్శనము, స్వరూప దర్శనం కంటే ఇంతకన్నా గొప్ప ముఖం ఏముంటుంది చెప్పండి? అవునా కాదా? ఉదయాన్నే లేచి ఆయన ముఖ దర్శనం చూస్తే, నేను వాళ్ళ ముఖం చూశాను, వీళ్ళ ముఖం, ఏ ముఖం ఇంకా అడ్డుకోదే కా నీ అభివృద్ధిని కదా. స్వయంగా ఆయన ముఖ దర్శన, స్వరూప దర్శనాన్నే వేకువన వెదికే వ్యక్తిగా నీకు ఉన్నట్లయితే తర్వాత దైవం వచ్చి భయపెట్టినా నువ్వు భయపడవు. అవునా కాదా? దైవం వచ్చి భయపడినా నువ్వు భయపడవు కదా. ఒక కథ చెప్పారు. ఒక అమ్మ ఆకలితో ఉందట. ఆకలితో ఉండి నాకు ఆహారం కావాలని ప్రార్థన చేస్తుంది, అలమటించిపోతుంది. రేడియోలో కార్యక్రమం వస్తుంటే ప్రార్థన అవసరతలకి ఆ నెంబర్కి ఫోన్ చేసింది ఈ అమ్మ. అయ్యా ఆకలితో అలమటించిపోతున్నాను, యేసయ్యకు ప్రార్థన చేయండి అని. ఈ లోపల ఆ రేడియో ప్రోగ్రాం వింటున్నటువంటి కారులో వెళ్ళేటువంటి ఒక ఆయన దేవుడు లేడని నమ్ముతాడట. వీళ్ళకి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి ఏం చేశాడంటే ఆవిడికి ఆహారాన్ని పంపించి సైతాను పంపిందని రాశాడట. ఎవరు రాశాడు? సైతాను పంపిందని రాశాడట. సరే, ఇది తీసుకెళ్ళిన అబ్బాయి ఇదిగో సైతాను గడు పంపాడని రాశాడు. సామాన్లన్నీ పెడితే ఈ కాగితం మీద సంతకం పెట్టడానికి అక్కడ చూస్తున్నాడు. అక్కడ పెట్టిన వెంటనే ఈ అమ్మ వెళ్ళిన వెంటనే ఈ సామాన్లన్నీ తీసి గబగబా ఆ వంటగదిలోకి వెళ్ళి పోపుల డబ్బాలో వేసేసుకుంటుంది. ఈ బియ్యం, ఉప్పులు, పప్పులన్నీ. ఈ నుంచున్న అబ్బాయి అడుగుతుంది, అమ్మా ఎవరు పంపారు అడగబెట్టి అంటున్నాడు. ఆ అమ్మ అంది, వెళ్ళవయ్యా అడుగుతున్నావు, నేను దేవుడిని అడిగాను, నా దేవుడు అనుకుంటే అవసరమైతే ఆ సైతానైనా పంపవలసిందే అంది. ఏమంది? నా దేవుడు గనక ఆజ్ఞాపిస్తే ఆ సైతానన్నా పంపవలసిందే. అట్లా పోను అంత ఒకటే మాట. సైతానే పంపాడు కదా. ఎవరు ఆజ్ఞాపించారు? దేవుడు ఆజ్ఞాపించాడు. ఆయన ముఖ దర్శనం పొందుకుంటే సైతాను కూడా నీ దారి సక్రమం చేయవలసిందే కదా.
అప్పుడు దాకా ఏ ముఖం చూసి నిరుత్సాహపడుతున్నావు, ఇక మీద ఇబ్బంది లేదు. ఇక ఉదయాన్నే లేచి ఏం చూడాలన్న ఇబ్బంది లేదు. ఎందుకంటే నీ గురి ఒకటే, ఉదయాన్నే లేచిన వెంటనే ఆయన ముఖ దర్శనాన్ని చూస్తున్నావు. ఇక అవరోధాలు తొలగిపోతాయి. గాడ్స్ ఫేవర్. నువ్వు వెళ్ళినటువంటి అధికారి, నువ్వు చేస్తున్న పనుల్లో నిన్ను ప్రేమతో చేర్చుకునే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు అక్కడికి వెళ్ళేసరికి ఆ ఆఫీసర్ అధికారం మనల్ని చూసి చీ అన్నాడు అనుకో, నా ముఖం చూసి ఎలాగ అన్నాడు, ఉదయాన్నే ఎవడ ముఖం చూశాను. ఇక ఈ బాధలు లేవు నీకు. ఇక ఎందుకో తెలుసా, నిన్ను నవ్వుతూ స్వీకరించే వాళ్ళు ఉన్నారు, నిన్ను నవ్వుతూ పలకరించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అసలైన ముఖాన్ని నువ్వు చూసావు, భయం లేని ముఖాన్ని చూసావు, తేజస్సు గల ముఖాన్ని చూసావు, నిన్ను ఆనందింపజేసే ముఖం, ప్రేమ కలిగిన ముఖం. ప్రియులరా, నీ పనుల్లో అభివృద్ధి కావాలన్నట్లయితే దేవునితో గడిపే సమయము విలువైనది. ఆ రీతిగా దేవుని కృపను బట్టి మరి దేవునితో నీ కుటుంబంతో గడిపే గడియ, మరి దైవజనులు చక్కని రూపకల్పన చేసి ఆ టైటిల్ పెట్టారు. నిజంగా అది ఎంతో విలువైనటువంటిది. సంఘాలకు, కుటుంబాలకు, ఆత్మీయ జీవితాలకు కట్టబడాలి, ఆశీర్వదింపబడాలి. రేపటి దినాన ఆ ప్రతిఫలం ఏమిటో, ఎందుకంటే మనం చూసాం సౌత్ కొరియాలో పాల్ యాంగి చో చర్చ్లో వారు చెప్పే సాక్ష్యం ఇదే. వారు అంతగా అభివృద్ధి పొందటానికి దేశమే అభివృద్ధి పొందింది. దేశమే. ఈరోజు కొరియా మీరు ఎప్పుడైనా వినే ఉంటారు, కొరియా ప్రొడక్ట్స్ అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా. ఎందుకనంటే వారు టెక్నాలజీలో ఫస్ట్, జ్ఞానవంతులు, చక్కని చదువు, చక్కని అభివృద్ధి ఆ దేశంలో. ఈరోజు క్రిస్టియన్ కంట్రీస్లో అదొక నెంబర్ 1. అంతగా అభివృద్ధి చెందటానికి ఉదయాన్నే లేచి ఆయన ముఖ దర్శనం. ఆ రీతిగా దేవుని కృపను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా ఆశీర్వదింపబడి మరి ఫలభరితమైన జీవితాలతో ఉండాలని ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి అమ్మగారికి, దైవజనులకి ప్రత్యేక వందనాలు.